కదా ఇంతలోనే కలిసాం, అంతలోనే దూరం అయిపోయింది. ట్రై చేయనా? ఏమంటావు? తప్పేం లేదుగా. నువ్వు పాలు తాగుతుండు, నేను కాల్ చేస్తా, ఓకేనా? నేను చూపు నాగేస్తా. గుడ్ మార్నింగ్. చిట్టి, పాలు తాగలేదా? నీకు ఈ మధ్య బాగా అల్లరికైపోతుందిరా. చిట్టి 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 చిట్టి, రే లేవండ్రా. చిట్టి చిట్టి, డాక్టర్! మొత్తానికి ఫ్రీడమ్ వచ్చేస్తుందన్నమాట. అదేంటి డాక్టర్? పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ అమ్మాయిలకు కండిషన్ పెడితే సొసైటీ దాని రెస్పాన్సిబిలిటీ అంటుంది. అదే పెళ్లి చేసుకున్న హస్బెండ్ పెడితే శాడిజం ఉంటుంది. సొసైటీకి భయపడైనా పెళ్ళాల ముందు పిల్లుల్లో బతుకుతారు ఈ హస్బెండ్స్. ఏంటి డాక్టర్, ఓన్ ఎక్స్పీరియన్సా? అలాంటిదే. వీడేంటి ఇక్కడున్నాడు? నన్ను ఫాలో అవుతున్నాడా? సారీ చెప్పడానికి వచ్చుంటాడా? అయినా తన సారీ నాకెందుకు? హూ కేర్స్? నాదే, అందుకే ఎప్పుడెంత బాధపడాల్సి వస్తుంది. పాప ఫాదర్ మీరే కదా? డాక్టర్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తారా? ఫాదర్, ప్లీజ్ అమ్మా. చిట్టి, నేను చూస్తాను, పద. చిట్టి, బాగా ఏడవడం వల్ల డీహైడ్రేట్ అయిందంతే. షీల్ బి ఓకే. నేను వెళ్ళి చూడొచ్చా? షూర్. నేను ఎప్పుడు అమ్ముంటే బాగుండేది అనుకునేవాడిని. అందుకే అమ్మలేని లోటు నీకు తెలియకుండా చూసుకోవాలనుకున్నాను. అమ్మిచ్చే కేరింగ్, లవ్, ప్రొటెక్షన్ అవేవి నీకు ఇవ్వలేకపోయాను. ఇంకెప్పుడు ఇలా జరుగుతూ ఇది రిపీట్ కానీ కొంచెం చూసుకుంటాను, రిపీట్ కానీ కొంచెం చూసుకుంటాను. ఐ ప్రామిస్ చిట్టి. కార్తిక్, కాఫీ తాగుదామా? ఇప్పుడు ఫ్లర్ట్లా కాకుండా ఓ ఫాదర్లా కనిపిస్తున్నావు. వాట్? ఐఎమ్ నాట్ ఇట్ ఫాదర్. ఓ అయితే స్టిల్ ఫ్లర్టా? కమాన్ అమ్మా. మరి పాప ఎవరు? ఐమ్ సారీ. నువ్వేమో ఫ్లర్టింగ్లో పిహెచ్డి, మీ ఫాదర్ ఏమో పిహెచ్డీలకే ప్రొఫెసర్. అమ్మా తల్లి, ఆపుతావా? నాకో డౌట్, నీకున్నంత ముందు చూపు మీ నాన్నకు లేదా? నాకున్నంత అంటే దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ రోజు హోటల్లో ప్యాకెట్స్తో రెడీ అయిపోయావు, మర్చిపోయావా? పెన్నుందా?
నీదెంత? 9. నేను రాసిన 6. చూసావా, నాకు ఒకలా కనిపిస్తుంది, నీకు మరోలా అనిపిస్తుంది. ఆ రోజు అవి నేనే తెచ్చానని నువ్వే డిసైడ్ అయిపోయావు. తెచ్చావా అని ఒక్క మాట అడిగావా నువ్వు? కళ్ళతో చూస్తే అబద్ధం కనిపిస్తుంది, మనసుతో ఆలోచిస్తే నిజం అర్థం అవుతుంది. ఉమా, అవుమా, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, నిన్న హాస్పిటల్లో కార్డు ఇవ్వడం మర్చిపోయా. పాపని కూడా ఒకసారి చూడాలనిపించింది. టీ, కాఫీ? కాఫీ. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఇంట్లో ఎవరు లేరా? మార్కెట్కి వెళ్ళారు, వచ్చేస్తారు. హాయ్ చిట్టి, హౌ ఆర్ యు? ఫీవర్ తగ్గిందా? ఏమైనా ఉంటే చెప్పు, తగ్గించేస్తా. ఓకేనా? ఉమా, చిట్టి, సారీ. థ్యాంక్ యూ. నీకు బ్రదర్ ఉన్నాడా? నో, అందులో ఒకరు నేను, ఇంకొకరు మా నాన్న. నాన్న? అదేలా? ఆయన చిన్నప్పుడు ఫొటోస్తో నా ఫొటోస్ జాయిన్ చేసి ఫ్రేమ్ చేసి పెట్టారు. యునో, నా కోసం అప్పుడప్పుడు అమ్మ అయిపోతాడు, ఇంకొన్నిసార్లు బ్రదర్ అండ్ సిస్టర్లా చూసుకుంటాడు, ఆల్వేస్ ఫ్రెండ్లా ఉంటాడు. ఈస్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. ఇంట్రెస్టింగ్. కానీ సడన్గా చిట్టి, ఐ మీన్ మీ ఫాదర్ లైఫ్ స్టైల్ ఇలా చిట్టి పుట్టడం, డోంట్ యూ ఫీల్ ఎంబారసింగ్? ఎంత సంతోషంగా ఉన్నా ప్రతి మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తనలో ఉన్న లోటు తనకు తెలుస్తుంది. ఆ లోటు తీర్చుకునే మార్గం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. మా నాన్న జీవితంలో జరిగిన లోటు తీర్చుకోవడానికి ఆయన మార్గం ఆయన ఎంచుకున్నాడు. ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఆయన లైఫ్ ఆయన గడుపుతున్నారు. అఫ్ కోర్స్ ఆయన లైఫ్ స్టైల్కి రిజల్టే చిట్టి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ చిట్టి. వీ ఆల్ ఆర్ హ్యాపీ. అచ్చచ్చో, చిట్టి. అరే, ఏడు పాపేసిందే? చిట్టి, నీ ఫాదర్ని నీ బ్రదర్ని చూశాక నీ ఫ్యూచర్ గురించి నాకు చాలా డౌట్గా ఉంది. సి, అమ్మాయిలు ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా పెరిగితేనే బాగుంటుంది అని కొన్ని ఉంటాయి. అలా పెరిగితేనే వాళ్ళు అందంగా ఉంటారు, అందరికీ నచ్చేలా ఉంటారు. చిట్టి మీ మధ్య ఉంటే మీకు ఒక ఫ్రెండ్లా తయారవుతుంది. సరిగ్గా పెంచితే ఒక కూతురు అవుతుంది, ఒక చెల్లెలు అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ హర్, ఓకే? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కార్తిక్, ప్యూరిటీ అంటే ఇది లేకపోవడం, ఈ తొడుగు వాడకపోవడం. సెక్స్ ఇస్ నాట్ అ ఫిజికల్ సాటిస్ఫాక్షన్, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ ఫర్ సోల్. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. నా మీద కోపం ఏం లేదుగా? లేదు. నా పెళ్ళికి వస్తావు కదా? సారీ, వస్తున్నారు కదా? యా, అఫ్ కోర్స్. ఆ వచ్చేదితో నాతో పాటు వచ్చేచ్చుగా? నీతోనా? అప్పుడే నా మీద కోపం లేనట్టు. మా ఇంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ 4 రోజులు ఆ వాతావరణంలో ఉంటే ఇకపై చిట్టిని ఎలా చూసుకోవాలో నీకు అర్థమవుతుంది.